గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము కంచి వెళ్తుంటే మాకు దారిలో ఈ గుడి కనిపించిందండి. నేను ఇదివరకు ఒక 2 సార్లు చూశానండి, కానీ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు మా గురువుగారు చెప్పారు, తిరుపతి 2 సార్లు పాదయాత్ర వెళ్ళానండి. అప్పుడు మా గురువుగారు చెప్పారు, ఈ గుడి వచ్చేసరికి హైవే NH-16 రోడ్డు వేస్తుంటే ఈ గుడి అడ్డంగా ఉందండి. ఈ గుడి తొలగించడానికి హైవే అధికారులు వచ్చి గుడి దగ్గరికి వచ్చి చెప్పారు, ఈ గుడి తొలగించాలనుకుంటున్నామండి, దారికి అడ్డంగా ఉందని చెప్పారు. ఇది చాలా శక్తివంతమైన గుడి అండి, వద్దండి అని చెప్పి గుడి యాజమాన్యం వాళ్ళు, వాళ్ళ టీం వాళ్ళు చెప్పారంట. చెప్తే వీళ్ళు వినకుండా ఆ గుడిని కదిలించడానికి జేసీబీ తీసుకొచ్చారంటండి. జేసీబీ అక్కడికి వచ్చేలేక కరెక్ట్గా బ్రేక్ డౌన్ అయిపోయిందంటండి. అది జరిగిన 2 రోజులకి ఒక వ్యక్తి మరణించాడండి. తర్వాత కాదు, మళ్ళీ రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారండి. తర్వాత ఇంకొక అధికారి కూడా వారం రోజుల్లో చనిపోయారండి. చాలా శక్తివంతమైన గుడి. అమ్మవారు అంజీరమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడికి మన ఆంధ్ర నుంచి, చెన్నై నుంచి చాలామంది వస్తారండి. ఇక్కడ భక్తులు, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ కానీ మొక్కుకొని, మనం పలానా కోరిక కావాలని మొక్కుకొని వెళ్తే 4 రోజుల్లో జరిగిపోతుందని చెప్పి చెప్తారండి. ఇక్కడ ఈ రోడ్డు మీద వెళ్ళే పెద్ద పెద్ద కోటీశ్వర వాహనాలు మొత్తం, పెద్ద పెద్ద కార్లు, 50 లక్షల కోటి రూపాయల కార్లు కూడా వచ్చి ఆగి ఇక్కడ పూజ చేసుకొని దండం పెట్టుకొని కానీ వెళ్ళరండి. అంత పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇది మనకి తిరుపతి దగ్గరగా ఉంటుందండి. తిరుపతి వెళ్ళేటప్పుడు హైవే రైట్ సైడ్లో ఉంటుందండి గుడి. అమ్మవారు ప్రతిష్ట అది దగ్గర 7 తరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే గుడిని రక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళది 8వ తరం నడుస్తుంది అన్నట్లు చెప్పారండి. వీళ్ళ పూర్వీకులకి ఇంకా ముందు కూడా ఈ గుడి ఉందండి. అంటే 7 తరాలు అయిపోయిన తర్వాత ఆ పూర్వీకులు చాలా నుంచి చేస్తున్నారంటండి. చాలా విశిష్టత కలిగిన అమ్మవారు అంజీరమ్మ అమ్మవారు. అమ్మవారికి నవరాత్రులప్పుడు 9 రకాల అలంకరణలతో చాలా బాగా పూజ చేస్తారండి. ఇక్కడ బ్రాహ్మిన్స్ కాదండి, వాళ్ళ వంశీయులే ఈ గుడిని కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ గుడిలో ఎవరు రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. అది మనం నచ్చితే ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదండి. చాలా చక్కగా రోజు అన్నదానాలు జరుగుతాయండి. ఎవరికి తోచినంత వాళ్ళు వచ్చి అన్నదానాలు చేస్తూ ఉంటారు గుడి తరపున. ఇక్కడ ఎక్కువ పొంగళ్ళు పెట్టుకుంటారండి. పొంగళ్ళు పెట్టుకొని ఆ పొంగళ్ళు, వైట్ రైస్, సమ్ ఆఫ్ కర్రీస్, రోజు అన్నదానాలు జరుగుతాయండి. ఈరోజు ఆ రోజు అంతో సంబంధం లేకుండా ప్రతిరోజు పూజలు జరుగుతాయండి. ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ వేప చెట్టు ఉంది. చుట్టుపక్కల అమ్మవారు 9 రకాల అలంకరణల అమ్మవార్ల ఫోటోలు కూడా ఇక్కడ గుడి చుట్టూ ప్రతిమలు చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు లేనివారు, వివాహాలు కానివారు, ఉద్యోగాల ప్రమోషన్స్ కోసము, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి నివేదించుకుంటూ ఉంటారు. కరెక్ట్గా 4 రోజుల్లో జరిగిపోతాయండి. ఈ టెంపుల్ ఏదైనా కోరుకుంటే. అంజీరమ్మ అమ్మవారు హైవే రైట్ సైడ్లో ఉంటుంది. గుడి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం అండి. చల్లగా హాయిగా ఉంటుందండి. చాలా కోనేరులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి భోజనాలు పెడతా ఉన్నారు. నన్ను కూడా భోజనం చేయమని అడిగారు. నేను జస్ట్ తీర్థం తీసుకున్నానండి, కొంచెం ప్రసాదం తీసుకున్నాను, కొబ్బరి. చాలా దగ్గర 8-10 రకాల వెరైటీలతో అన్నదానం చేస్తున్నారండి. ఇక్కడికి చెన్నై నుంచి బాగా ఎక్కువ మంది వస్తారండి భక్తులు. విశేషంగా ఈ చిత్తూరు చుట్టుపక్కల ఉన్న గ్రామవాసులందరూ ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరానికి ఒకసారి చిన్న తిరణాల్లాగా కూడా చేస్తారండి. అంటే నాకు తెలిసి ఇది 700-800 ఏళ్ల క్రితం నాటి ఈ గుడి అనుకుంటున్నానండి. అమ్మవారు గ్రామదేవత. చెన్నై వాళ్ళు మొక్కున్నప్పుడు వాళ్ళ మొక్కు తీరగానే త్రిశూలం తీసుకొచ్చి ఒకటి ప్రతిష్ఠ చేస్తారండి. ఇక్కడ వాళ్ళకి ఆచారంగా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని 100 ఏళ్ళుగా జరుగుతూ ఉందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 30% చెన్నై వాళ్ళు, అదే తమిళనాడు వాళ్ళు ఉన్నారండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీలు గుంపులుగా వస్తూ ఉన్నారండి.
నేను దగ్గర 1 అవర్ ఉన్నాను. 1 అవర్ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కడ ఖాళీయే లేదండి గుడి. ఇక్కడ మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సంతోషంగా దర్శనం చేసుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. చాలా బాగుందండి వాతావరణం. చిత్తూరుకి దగ్గరగా ఉంటుందండి. తిరుమల తిరుపతికి చాలా దగ్గరగా ఉంటుంది. తిరుమల తిరుపతికి సరౌండింగ్ ప్లేసెస్లో ఇది కూడా చూడదగిన ప్రదేశం అండి. రోడ్డు మీద చూస్తే లగ్జరీ కార్లు అన్నీ వచ్చి ఆగుతున్నాయండి. మాకు భలే ఆశ్చర్యం వేసింది. ఈ గుడిలోనే మనం వంట చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు అండి. అమ్మగారిని అడిగాను గుడి చరిత్ర, అడిగితే చాలా చక్కగా సమాధానం చెప్పారండి. ఇదివరకు అధికారులు వచ్చింది, తర్వాత ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అమ్మవారు ఇప్పుడు అమ్మవారు వాళ్ళది వచ్చేసి 8వ తరం అంటండి. 7 తరాలు గడిచిపోయినాయంట. అంతకుముందు వాళ్ళ పూర్వీకులు ఎన్నాళ్ళు ఉన్నారో కూడా అమ్మకు తెలియదంట. అమ్మగారు 2020 నుంచి మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటున్నారు. ఒక్కోసారి ఇంట్లో డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టేస్తుంటారంట అమ్మవారికి. చాలా చక్కగా చెప్పారండి. ఒకసారి అమ్మవారి మాటలు మీరు కూడా వినండి. సగం తమిళ్ సగం తెలుగు కలిసి ఉందండి అమ్మగారిది. ఈ అమ్మగారి పేరు కూడా అంజీరమ్మ అమ్మవారి పేరే పెట్టుకున్నారండి. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. పెట్టుకొని మాట్లాడుకుంటా ఉంటాం. ఆ రోజు మేము ముందుగా చెప్తాం వాళ్ళకి, వద్దు రాకండి, ఇది అమ్మవారి దేవుడు, శక్తిగల దేవుడు, రాకండి అంటే ఎన్నో వాళ్ళు అయినా కానీ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు బండి పెట్టి పని చేయడానికి వచ్చారు. నైట్ వచ్చారు. మేము 10 గంటలకు ఇంటికి వెళ్తాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారో మాకు తెలియదు. తెల్లారితే మేము 6 గంటలకు వచ్చాక బండి అన్నారు షెడ్గా పట్టుకుంటారు. ఏమని అడిగితే బండి నిండిపోయింది, పని చేయడం నిండిపోయింది, 2 మంది చనిపోయారు అని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు ఆ పక్కన వేసి వెళ్ళిపిస్తారు. ఏ పని రోడ్డు పెట్టి స్టార్ట్ చేస్తారు. ఈ గుడి ఎప్పుడు స్థాపించారు ఐడియా ఉందమ్మా? అదేమో చెప్పలేము. ఇప్పుడే మా అబ్బాయి పోయినాడు, మా తమ్ముడు. కనీసం ఎన్నాళ్ళు అవుతుంది? నాకు తెలియదు. నేను మా తాతలది తరాలు. ఎన్ని తరాలు మారు ఉండొచ్చు? తెలియదు. కనీసం ఒక 5 తరాలు. 7వ తరం ఎప్పుడో దాటేసింది. 7 తరాలు దాటిపోయింది గుడి. కాబట్టి చెప్పలేము అది మాత్రం. అని అమ్మవారు శక్తి, ఆ శక్తి వల్ల వాళ్ళు ఇప్పుడు మీరు కొత్త మొక్కలు వేయాలంటే జరిగిందంటే మళ్ళీ వచ్చి మీరు ఏదన్నా ఆన్సర్ చేయాల్సి చేస్తాం. ఒక 8-10 తరాలు అయి ఉంటాయమ్మా? అంత లేదు 8వ తరం ఉంటుంది. 8వ తరం దాకా. మీ పేరమ్మా? మా పేరు ఈ పేరే పెడతాను. మాకు నచ్చలేదంటే మేనమ్మని పెట్టుకుంటాం. మేనమ్మని పెట్టుకుంటారు. మీరు ఎన్నాళ్ళుగా సేవ చేస్తున్నారు గుళ్ళు? మా నాన్న 2020లో చనిపోయారు. మా నాన్న ఉన్నారు, రంగారెడ్డి అయినా. అంతకుముందు మా తాతయ్య ఉన్నారు. మా తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్న ఉన్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను వచ్చాను 2025 నెల. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.